అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇవాళ సాయంత్రం సిఎల్పి సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎల్పి భేటీలో చర్చించనున్నారు. కాగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై అధికార పక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సిఎల్పి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తాడు. విక్రాంత్, ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి శ్వేతపత్రం విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే సాయంత్రం సిఎల్పి సమావేశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సంబంధించి అప్డేట్ ఏంటి? ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఇటు ప్రగతి భవన్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా సిఎల్పి సమావేశం కానుంది. రేపు బడ్జెట్ పైన అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసం ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరిద్దరికి కూడా అవగాహన కోసం ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగిలిన మంత్రులందరూ కూడా హాజరు కానున్నారు. వీరి ఆధ్వర్యంలో కూడా ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కొంత అవగాహన తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా వారికి పూర్తి స్థాయిగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రేపు బడ్జెట్ పైన అదేవిధంగా ఇరిగేషన్ శాఖ పైన పెద్ద ఎత్తున రేపు అర్ధరాత్రి వరకు కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి అనుగుణంగానే ఇది ప్రిపరేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం ఇటు అసెంబ్లీలో కానీ లేదంటే ప్రగతి భవన్ లో కానీ ఈ సిఎల్పి సమావేశం మాత్రం భేటీ కానుంది. ప్రధానంగా కూడా నిన్న బడ్జెట్ విడుదలైన నేపథ్యంలో కూడా ఈ రోజు హాలిడే ఇచ్చారు ప్రిపేర్ కావడానికి. రేపు బడ్జెట్ పైన అదేవిధంగా ఇరిగేషన్ పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగే అవకాశం ఉంది. రేపు అవసరమైతే అర్ధరాత్రి వరకు కూడా చర్చ జరిగేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపు ఇరిగేషన్ సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విజిలెన్స్ సంబంధించిన రిపోర్టు కూడా వచ్చిన నేపథ్యంలో మేడిగడ్డ కాళేశ్వరంపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిన నేపథ్యంలో కూడా ఇటు రేపు ఒక బిగ్ డేగా కూడా చూడొచ్చు. రేపు అసెంబ్లీలో క్షణక్షణం ఏం జరుగుతుందో అన్న దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలించిన నేపథ్యంలో కూడా కట్టినటువంటి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అదంతా తప్పుల తడక 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. దానికి సంబంధించే రుజువు చేయడానికి కూడా ఇప్పటికే విజిలెన్స్ కమిటీ కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ విజిలెన్స్ కమిటీలో రిపోర్ట్ ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవాలనే విధంగా బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో కూడా దాన్ని బూచిగా చూపి కాళేశ్వరం మేడిగడ్డ అవకతవకలపై పెద్ద ఎత్తున డిఫెన్స్ చేసుకోవాలనేసి పెద్ద ఎత్తున అప్పటి బీఆర్ఎస్ పాలన పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏదేమైనప్పటికీ రేపు ఇటు బడ్జెట్ పైన సమావేశం అనంతరం కూడా ఇటు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత కూడా దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు కూడా మంగళవారం రోజు ఇటు 13వ తారీఖు అయిన నేపథ్యంలో కూడా అప్పటి వరకు 13వ తారీఖు వరకు కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవాలని మొదట బీఏసీ సమావేశంలో నిర్ణయించుకున్నారు. కానీ అదే 13వ తారీఖు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కాళేశ్వరం సందర్శనకు మొత్తం ఇటు 119 ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్సీలు 40 మంది అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించాలని మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో రేపటితోనే ఇటు అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు కూడా ముగియనున్నాయి. 13వ తారీఖు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా నల్గొండలో మీటింగ్ పెట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు కాళేశ్వరం కు అటెండ్ అవుతారా లేదా అన్న దానిపైన కూడా కొంత చర్చనీయాంశంగా. Right. Thank you, Vikrant, for this overall details.